వైఎస్ఆర్ పార్టీకి చెందిన 17వ వార్డు కౌన్సిలర్ గుదిబండ ఆదిలక్ష్మి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగిందని పట్టణ పార్టీ అధ్యక్షుడు యాకా శివ ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో కీలకమైన పార్టీ పదవి అనుభవించి ఇవాళ పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తూ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న 17వ వార్డు కౌన్సిలర్ గుదిబండ ఆదిలక్ష్మి గారిని పార్టీ క్రమశిక్షణలో భాగంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం. పట్టణ మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు మద్దతు తెలుపుతూ మాట్లాడిన సందర్భంగా మాజీ చైర్మన్ గుదిబండ ఆదరించిన ఈరోజు పార్టీని సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా మేము మాట్లాడిందో చూసే మున్సిపాలిటీకి 4 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. మద్దతు తెలపాలని కోరిన సందర్భంలో ఆమె మాట్లాడిన మాటపై పార్టీ క్రమశిక్షణ చర్యలు ఈరోజు గుదిబండ ఆదిలక్ష్మిపై తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో కీలకమైన పార్టీ పదవి అనుభవించి ఇవాళ పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తూ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న 17వ వార్డు కౌన్సిలర్ గుదిబండ ఆదిలక్ష్మి గారిని పార్టీ క్రమశిక్షణలో భాగంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఓకే సార్.